యుద్ధం ఎక్కువ రోజులు జరగదు. ఒకప్పుడు వాజ్పేయి అన్నారు, మేము సరిగ్గా కళ్ళు తెరిస్తే ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది లేకుండా పోద్దన్నాడు. ఈ రోజు కూడా మన ప్రధాని ఓపికను సహిస్తున్నారు. నిరంతరంగా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం నిరంతరంగా పర్యవేక్షిస్తూ త్రివిధ దళాలతో పర్యవేక్షణలో మన దేశమంతా ఒక్క తాటి మీద ఉన్నది. ఈరోజు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మన సైనికులకు మద్దతు తెలుపుతూ, సైనికులకు సంఘీభావంగా తెలుపుతూ అనేక ఊరేగింపులు ప్రతి రాష్ట్రంలో ఊరేగింపులు చేస్తున్నారు. మొట్టమొదటిగా మన రాజధాని అయిన మన హైదరాబాద్ లో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరగడము చాలా ఆనందనీయము. ఆ తర్వాత దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాని అనేక పార్టీలు అన్ని కులాలకు, మతాలకు, రాజ్యాలకు అతీతంగా ఈరోజు మొత్తం సంఘీభావంగా సైనికులకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు విరాళాలు ఎట్లిస్తున్నారో ఈరోజు కార్మిక కుటుంబాలు, కార్మిక అసంఘటిత కార్మికులు, అనేక రంగ కార్మికులు కూడా ఇవ్వాలని మా గంటా సత్యనారాయణ గారు, దయానంద్ అన్న గారు అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అప్పీల్ చేస్తున్న ఈ విషయానికి ముఖ్య అతిథిగా నన్ను రావడము, నేను ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఈ యుద్ధం ఎక్కువ రోజులు జరగదు. ఇది కేవలం డాంబికమైన యుద్ధం. చాతగాని, శక్తి లేని, ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ కేవలం అక్కడున్న తీవ్రవాదులకు భయపడి, అక్కడ వీళ్లు పెంచి పోషించిన తీవ్రవాదులు వీళ్ళని కబలిస్తారని భయపడి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు దొంగచాటున చీకట్లో బార్డర్ ప్రజలను వాళ్ళను చేసుకొని వాళ్ళను చేస్తున్నారు. కానీ డైరెక్ట్ గా మన సైనికులతో యుద్ధం చేయలేరు. ఈ యుద్ధం నా దృష్టిలో 1-2 రోజుల్లో ముగిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకంత ఆర్థిక స్తోమత లేదు, శక్తి లేదు. భారత సైన్యంకున్నంత గొప్పతనం ఈ దేశంలోనే, ప్రపంచంలోనే 5వ స్థాయి సైన్యం మనది, 5వ స్థాయి మన ఆర్థిక స్తోమత మనది. అటువంటి మన ముందు అది కుప్పిగంతులేస్తున్నది. ఈ యుద్ధం ఆగిపోతుంది. తొందరలోనే ఓటమి అంచిన పతనం ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ రోజు దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళని పెంచి పోషించింది, అసర్ మసూద్ లాంటి వాళ్ళని పెంచి పోషింది. వాళ్ళంతా పారిపోయింది ఈ రోజు దేశంలో లేకుండా. పాకిస్తాన్ తొందరలోనే ఇంకా ఇటువంటి వేషాలు వేస్తే మాత్రం ప్రపంచ పటంలో లేకుంటే పోతుంది. ఖబర్దార్ పాకిస్తాన్ ఈ రోజు హెచ్చరిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. ఇప్పుడు